చెరువులు కబ్జా చేస్తే బిల్డింగ్లు స్మాష్, నాలాలను ఆక్రమిస్తే మేడలు మటాష్. హైదరాబాద్ లో నాలాల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా ఫోకస్ పెట్టాయి. ఫిర్యాదుల నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. మరోవైపు హైడ్రా కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. హైదరాబాద్ రామ్నగర్ లో నాలాలపై అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. సర్కార్ ఆదేశాల నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో అక్రమ నిర్మాణాలపై యాక్షన్ చేపట్టారు. చెరువులను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇక హైడ్రా పేరిట కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సర్కార్ గుర్తించిందన్నారు మంత్రి సీతక్క. అలాంటి వాళ్లపై చర్యలు తప్పవన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమర్థుడైన అధికారి అన్నారామె. హైడ్రా తరహాలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు సీతక్క. మిషన్ హైడ్రాపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వండని ఖర్గేను కోరారాయన. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూలుస్తున్నారన్నారు. కూల్చివేతల్లో విధి విధానాలు పాటించడం లేదన్నారు. హైడ్రా ముసుగులో పేదల ఇళ్లజోలికొస్తే ఖబర్దారని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. చెరువుల్లోని భూములన్నీ ప్రభుత్వ భూములు కాదన్నారు. పట్టా భూములు కూడా ఉంటాయన్నారు. 6 గ్యారంటీలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా పేరిట డ్రామా ఆడుతున్నారన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లో దివ్యాంగుల ఇళ్లు కూల్చేయడంపై కన్నెర చేశారాయన. పట్టా భూముల్లో ఇళ్లు కట్టుకుంటే కూల్చివేశారన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలపై ప్రతీకార పాలన అని విమర్శించారాయన. రైతు రుణమాఫీపై చర్చను మళ్లించేందుకే హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అన్ని ఆక్రమణల విషయంలో హైడ్రా ఒకేలా వ్యవహరించడం లేదన్నారాయన. సల్కం చెరువులో ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారాయన. 4 రాష్ట్రాల ఎన్నికల కలెక్షన్స్ కోసమే తెరపైకి హైడ్రాను తెచ్చారన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. గత ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తే ఈ సర్కార్ కూలుస్తోందన్నారు. డీకే అరుణ ప్రజా సమస్యలపై మాట్లాడాలి, కానీ అక్రమ నిర్మాణాలకు మద్దతుగా మాట్లాడడం సరికాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇక అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన పలువురు అధికారులను గుర్తించిన హైడ్రా వారి వివరాలను సైబరాబాద్ సిపికి అందజేసింది. సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు హైడ్రా అధికారులు.